నిన్న జరిగిన ఇన్సిడెంట్కి నవ్వి వచ్చిన నేనైతే ఏమైందంటే మేము ఫుడ్ తిన్నాక మా దానిలోనే ఒక షాప్ ఉంటుంది అన్నట్టు. అందులో కేరళోడు ఉంటాడు. ఆడు మా రూమ్లోకి, అది మా సర్వర్ రూమ్లోకి వచ్చినట్టు, మాది స్టాఫ్ రూమ్లో. అయితే వచ్చి చూసినాక అక్కడ ఒక బాటిల్లో క్లీనింగ్ది ఫినాయిల్ ఉంటుంది అన్నట్టు, డెటాల్ టైపు. అది గ్రీన్ కలర్లో ఉంది. అది ఏంది అని అన్నట్టు. అరే నేను ఫన్నీగా షుగర్ కేన్ జ్యూస్ రా అని చెప్పిన. షుగర్ కేన్ జ్యూస్ గట్ల అనుకుంటాడు ఇక. నిజం రా, షుగర్ కేన్ జ్యూసు కింద మీ కేరళలో షాప్ ఉంది కదా, అందులోనే ఉంటుంది. షుగర్ కేన్ కూడా తీసుకొస్తారు చూడుగా. వాడి పీయూష్ నాకేమైంది, అందులో స్మెల్ రకంగా వచ్చిందని. ఓకే, కొద్ది అడిగాను, ఏ స్మెల్ ఎందుకు ఇట్లా వస్తుంది, ఇట్లా ఉండదు కదా. అది అట్లనే వస్తుంది స్మెల్, ఇక్కడ ఎట్లుంటుంది, మన ఇండియాలోకి అనుకున్నాం అన్నట్టు నేను. అయితే వాడేమన్నాడు, ఓకే అని డైరెక్ట్ ఇప్పి ఆగవేయండి, జస్ట్ మిస్ 1 సెకండ్లో వాడు ఆగేటోడు. ఇట్లా నోట్లో ఇట్లా పోసుకోపోయిండు. ఒరే ఆగరా, ఏమైంది, ఒరే ఆ షుగర్ కేన్ జ్యూస్ కదరా, డెటాల్ రా అంటే ఆడు షాక్ అయ్యాడు. పిసోడు వారా, నువ్వు ఏది పడతా తాగమంటే తాగుతావా అంటే, నువ్వే చెప్పినావు కదా షుగర్ కేన్ జ్యూస్ కదా అనబట్టే. ఓరి నీ తెలివిల పన్ను, నేను ఫన్నీగా అన్నారా అనమాట. వాడు సీరియస్గా తీసుకున్నాడు అది. నీ మెంటలోడా, ఇక స్టాఫ్ చెప్తా ఒక్కొక్కడు వాడు పిసుడు. వాడికి ఏం చెప్తాడో వాడికి కూడా అర్థం కాదు. అరే నమ్ముతావారా, ఏది పడుతుంది వాడు, నువ్వు చెప్తే కదా అలా అంటే. అలా 2 రోజులు నీకు బ్రెయిన్ ఉంది అనుకున్నారా, నీకు అసలు బ్రెయిన్ లేదురా అని చెప్పిన. వారిని నవ్వి వచ్చిన ఒక్కడు అందరం. ఫన్నీ ఇన్సిడెంట్.